హలో హాయ్. మనం ప్రస్తుతానికి దంతాలపల్లి మండలంలో వైస్ ఎంపీపీ ఓల మల్లారెడ్డి ఉమా మల్లారెడ్డి దగ్గర ఉన్నాం. సర్పంచ్ అండ్ ఎంపీపీ ఎక్స్ ఎంపీపీగా చేయడం జరిగింది. ఇక్కడ అధికార పార్టీలో మొన్నటి వరకు ఉన్నారు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిరో వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, మీరు సర్పంచ్గా, మేడం గారు ఎంపీపీగా ఈ దంతాలపల్లి మండలాన్ని ఏ విధంగా తీర్చిదిద్దారు సార్? నేను 2004 సంవత్సరం రాజకీయాల్లోకి వచ్చిన 2006లో సర్పంచ్గా ఎన్నికైన. ఆ రోజు నుంచి మా విలేజ్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ గ్రామ పంచాయతీ కట్టించాము, ప్లస్ చెరువు డెవలప్ చేసాం, అలాగే నల్లాలు, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు అన్ని నిర్మాణ పనులు చేపట్టాం. ఆ తర్వాత నేను రైతు మండల కోఆర్డినేటర్గా మా ప్రియతమ నాయకుడు రెడ్డి నాయక్ గారు అభివృద్ధిలో భాగంగా అతనితోటి నడుచుకుంటూ రైతు మండల కోఆర్డినేటర్గా నన్ను నియమించి ఆ తర్వాత ఎంపీపీగా అవకాశం వచ్చింది. ఎందుకంటే తెలంగాణ సాధించాక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం మా రెడ్డి నాయక్ గారు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి పోయే క్షణంలో వారితోటి మేము కూడా పోవడం జరిగింది. ఆ తర్వాత ఎంపీపీ ఎలక్షన్ రావడంతో వారే నాకు మీరు ఉండాలి తప్పనిసరి అని చెప్పి నన్ను ఎంపీపీగా ఎన్నిక చేయడం జరిగింది. ఎంపీపీగా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు వేయడం కానీ అన్ని గ్రామాలు దరిదాపు మండలంలో సగం గ్రామాలలో కూడా మా ఫండ్ ప్లస్ ఎమ్మెల్యే గారి నిధులతో చాలా డెవలప్మెంట్ చేశాము. అందులో భాగంగానే మేము బీఆర్ఎస్లోనే ఉంటూ మా రెడ్డి నాయక్ గారితో జీవనం సాగిస్తున్నాం. ఓకే సార్, ఇక్కడ రెడ్డి నాయక్ గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి సార్? రెడ్డి నాయక్ గారు ఓడిపోవడానికి కారణాలంటూ ఏం లేదు. అది ఒక వ్యతిరేకత, ప్రజా వ్యతిరేకత. ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు మెయిన్ ప్రభావితం చేశాయి. ఎందుకంటే ఇంటికి ఒక్కరికి అని చెప్పలే, ప్రతి ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ అనడం, ప్రతి ఒక్కరికి రైతు బంధు ఇస్తాం, ప్రతి ఒక్కరికి కూడా ఈ అర్హులైన అందరికీ కూడా 4,000 పెన్షన్ ఇస్తా అనడం బాగా ప్రభావితం చేసింది. అధికమైన హామీలు ఇవ్వడం, ఆ హామీలకు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలోకి ఉండడం వల్ల ఈ తీసుకుంటూ ఇంకా కూడా వస్తాయి కదా, ఇంకా చేస్తారు అనే నేపథ్యంలో జనాలందరూ కూడా అటు మొగ్గు చూపడం జరిగింది. కానీ అదొక 6 నెలల తర్వాతనే ఎమ్మటే వ్యతిరేకత ఏర్పడి ఇప్పుడు అయ్యో ఎందుకు వేసాం ఓట్లు అనే పరిస్థితులలో జనాలు ఉన్నారు. ఎందుకంటే వారు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలే. రుణమాఫీ అంటే అనుకున్నాం, ఒక రైతు ఏమనుకుంటాడు అంటే, మా ఇంట్లో ఉదాహరణగా నేనే ఉన్నాను, నా పేరు మీద ఒక 2 లక్షలు, మా మిస్సెస్ పేరు మీద 2 లక్షలు, మా అబ్బాయి పేరు మీద 1 లక్ష రూపాయలు, ఇంకో అబ్బాయి పేరు మీద 1 లక్ష రూపాయలు, 6 లక్షల రూపాయలు పోతాయి కదా. రైతు ఆశపడి ఎందుకంటే ఈ రైతు ఏరియాలలోనే మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. ఎందుకంటే రైతు మోసపోయిండు. ఇప్పుడు నీళ్లు లేవు, ప్లస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. మాకు పాలేరు బాగు పక్కనే ఉంటుందండి. పాలేరు బాగులో మా రెడ్డి నాయక్ గారు మా కాన్స్టిట్యున్సీ వరకు ఒక 10-12 చెక్ డ్యామ్ కట్టారు. ఇప్పుడు కూడా మత్తడి పోస్తుంటాయి. అట్లా చేసుకుంటూ అనేక సంక్షేమ పథకాలు చేసుకుంటూ ఎంతో డెవలప్మెంట్, రైతుకు డెవలప్మెంట్ చేసుకుంటూ పోయిండు. ఈరోజు ఆ ఎస్ఆర్ఎస్పి నీళ్ళు రాక, కాలువలలో నీళ్ళు రాక చాలా పొలాలు ఎండిపోయి ఉన్నాయి. ఏడుస్తూరు గోడుగోరున రైతులు. ఈ విధంగా చూసుకుంటే తెలంగాణను ఇప్పటికీ టీఆర్ఎస్, కేసీఆర్ ప్రతి రైతుకు యాదికొస్తుంది ఈరోజు. ఓకే సార్, మీరు ఎంపీపీగా అంటే మీ సతీమణి ఎంపీపీగా ఉన్న సమయంలో మీరు ప్రవేశపెట్టిన పథకాలు ఎంత మేరకు అభివృద్ధి చేశారు సార్? గవర్నమెంట్ ఇచ్చే పథకాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక రైతు బంధు కంప్లీట్గా ఇంప్లిమెంట్ అయింది, ప్రతి రైతుకు కూడా చెందింది. అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్టు, లేకపోతే పెన్షన్లు 200 రూపాయలు ఉన్న పెన్షన్ను 2,000 చేసిండు, వికలాంగులకు 3,000 చేసిండు. ప్రతి ఒక్క స్కీమ్ కూడా అందింది. అట్లాగే మా మండల పరిధిలో ఉన్న మా ఎంపీపీ కోట నుంచి వచ్చిన అమౌంట్ కూడా మేము విలేజ్లలో అన్నిట్లో సద్వినియోగం చేసినాం. అవి కాక కూడా స్పెషల్గా ఎమ్మెల్యే గారితో తీసుకొచ్చి రోడ్లు కానీ ఇంటీరియర్ ప్రతి వర్క్ కూడా చేయడం జరిగింది. ఈరోజు చూసినట్టయితే వారు వేసిన శంకుస్థాపన మండలి ఇంతవరకు కూడా కంప్లీట్ కాలేకపోయినాయి. అవే ఉన్నాయి. వారు శాంక్షన్ చేసిన టెండర్లు అయిన రోడ్లు కూడా ఇంతవరకు చేయలేదు. వారు చేసినవి ఉన్నాయి. మా కాన్స్టిట్యున్సీకి వచ్చేస్తే
ప్రతి పల్లెకు ప్రతి చిన్న తండకు కూడా బీటీ రోడ్డు ఉంది. ఈరోజు మీరు పోయి చూసినట్టయినా అట్లే ఉండాలి. ఏ ఒక్క కాడ కూడా మట్టి రోడ్డు కనపడదు మా కాన్స్టిట్యున్సీలో. ఏ ఒక్క చిన్న విలేజ్ కాదుగా, చిన్న తండ 10 గుడిసెలు ఉన్న తండకు కూడా బీటీ రోడ్డు లేకుండా లేవు రోడ్లు. అంత డెవలప్మెంట్ చేశాడు. హాస్పిటల్ నిర్మించాడు. మరిపెడలకు కూడా 100 పడకల హాస్పిటల్ శంకుస్థాపన అయి టెండర్ అయిన దాన్ని కూడా ఇంతవరకు పని స్టార్టింగ్ కూడా చేయలేదు. ఈ గవర్నమెంట్ వచ్చాక ఏం చేయలేని పరిస్థితిలో ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఓకే సార్, దంతాలపల్లి మండలం ఇటు తొర్రూరుకు కానీ అటు మైబాద్ కానీ దగ్గర ఉన్నప్పుడు కూడా డెవలప్మెంట్ లేదంటున్నారు సార్. దంతాలపల్లి మండలం మాకు కేసీఆర్ వచ్చాక బైపర్గేషన్లో మొన్న లేటెస్ట్గా ఇచ్చిన మండలం ఇది. కొత్త మండలం ఫస్ట్ సారి ఎంపీపీగా చేసింది మేమే. అయితే ఈ మండలంలో చూసుకున్నట్టయితే అంతకుముందు చూసినా ఇప్పుడు చూసినా కూడా డెవలప్మెంట్ అనేది ఉన్నది. మండలం పాతది కాదు, కొత్త మండలంగా ఏర్పడ్డది. ఓకే సార్, ఇక్కడ 6 గ్యారంటీలు ఏ విధంగా అమలైంది సార్? 6 గ్యారంటీలు అంటే గ్యాస్ ఇస్తా అన్నారు. ఇంతవరకు గ్యాస్ ఇచ్చేటోళ్ళు లేరు. మీరు ఉట్టిగా విలేజ్లో తిరిగి అడిగినా చెప్తారు గ్యాస్కు డబ్బులు రావట్లేదు. ఇక కరెంట్ అడపదడప కొందరికి వస్తున్నాయి, కొందరికి రావట్లేదు. బోనస్ అన్నారు, కొంతమందికి వేసింది వేయలేదు. ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ కనీసం 30% కూడా జరగలేదు. అందరు కూడా రైతులు ప్రతి ఒక్క ₹1,00,000 వాళ్ళు కూడా ఉన్నారు. ఇకపోతే ఇక్కడ ఈ రైతు భరోసా ఇస్తా అన్నారు, 15,000 అన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు 12,000 ఇస్తాం ఇవ్వలేదన్నారు. ఆ 12,000 కూడా 5 ఎకరాల వరకు ఇస్తా అంటే 2 ఎకరాల రైతులు కూడా పడని వాళ్ళు ఉన్నారు. అట్లా పోతే ఎలాంటి కూడా ఏ ఒక్క గ్యారంటీ కూడా పూర్తిగా అమలైంది లేదు. అడపదడప చేస్తుర్రు, వదిలేస్తుర్రు. ఓకే సార్, మీరు అధికారంలో ఉన్నప్పుడు దంతాలపల్లి మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు దళిత బంధు ఎంత మేరకు అమలైంది సార్? దళిత బంధు అంటే మొత్తం మీద రాలే. ఫస్ట్ 2 విలేజ్ సెలెక్ట్ చేసిండు, 2 విలేజ్లు ఇచ్చేసిండు కాన్స్టిట్యున్సీలో. ప్లస్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెద్ద ముప్పారంలో ఒక 200 ఇళ్ళ పైన కట్టేశారు. బిర్షేగూడెం కట్టారు. ఒక 4-5 విలేజ్లలో మొత్తం కంప్లీట్ కట్టేశారు. ఓకే సార్, కాళేశ్వరం నీళ్ళు దంతాలపల్లికి వచ్చినాయంటారా? ప్రతి కాలువ బారిందండి. కాళేశ్వరం నీళ్లు పక్కన మా విలేజ్లో చిన్న కాలువ ఉండే, ఒక కుంట స్టేజ్ దగ్గర కుంట ఉంటుంది. ఆ కుంట కూడా పోయిన సంవత్సరం ఈ టైంలో ఫుల్ఫిల్గా ఉండేది. ఈ రోజు పోతే అడుగంటిపోయింది. అక్కడ మూగజీవాలకు కూడా నీళ్లు దొరికే పరిస్థితి లేదు. ఓకే సార్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పొలాలు ఎండిపోతున్నాయి అంటున్నారు, అది వాస్తవం అంటారా? వాస్తవం. మీరు పోయి చూసినా అట్లానే ఉంటుంది. ఇక్కడ మా రోడ్డు పక్కనే మీరు వస్తుంటే ఇప్పుడు మీరు వీడియో తీసుకుంటా కూడా పోవచ్చు, ఎండిపోయినాయి పొలాలు. కారణాలు సార్? వాటర్ ఇవ్వకనే కాళేశ్వరం కూడిపోయిందని కాళేశ్వరాన్ని నీళ్ళని కిందికి వదిలేసి నీళ్ళు రాకుండా చేసి వాళ్ళు పబ్బం కట్టుకోవడం తప్ప ఏం లేదు. దాన్ని నడిపించినట్టయితే కరెంటు బిల్లు కట్టాలి, ఇవన్నీ మిగులుతాయి. బీఆర్ఎస్ మీద ఒక నెపం నెట్టాలి అన్న ఉద్దేశంతో కాళేశ్వరం కూలిపోయిందని ఈరోజు రైతులకు నీళ్ళు ఇవ్వకుండా చేసి ఎండబెట్టడం జరుగుతుంది. సార్, మీకు పాలేరు దగ్గర అంటున్నారు, చెక్ డ్యాములు కట్టించింది అంటున్నారు మాజీ ఎమ్మెల్యే గారు, మరి నీళ్ళు ఎందుకు రావట్లేదు సార్? కాళేశ్వరం నీళ్ళు వదిలిపెట్టాలి కదండి. కాళేశ్వరం నీళ్ళు వదిలిపెట్టి కాలువల నుంచి వస్తేనే ఆ వాగులోకి వస్తాయి. భయాన్న వాగు అని మాకు రిజర్వాయర్ ఉంటుంది, అది ఓవర్ఫ్లో అయితే మాకు దీంట్లోకి వస్తాయి. భయాన్న వాగు ద్వారా ఎంత సాగు అవుతుంది సార్ రైతులకు? కొన్ని వేల ఎకరాలు ఉంటుందండి. ఇప్పుడు 2 కాన్స్టిట్యున్సీలు మా వరంగల్ జిల్లాలోనే 2 కాన్స్టిట్యున్సీలు. ఇప్పుడు పాలకుర్తి అయితేంది, డోర్నకల్ 2 కాన్స్టిట్యున్సీలు కవర్ చేసుకుంటూ ఖమ్మం పాలేరుకి వెళ్ళిపోతుంది ఈ వాగు. ఈ భయాన్న వాగు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా నడిచిందా సార్? కేసీఆర్ ఉన్న సంవత్సరాలు మొత్తం కూడా ఏ రోజు కూడా నీటికి కొదవలేదు. ఏ కుంట కూడా ఆగలేదు. ప్రతి కుంట నింపి ఉండేది. రైతుల పొలాలకు కానీ చిలకలకు కానీ ఎలాంటి అసౌకర్యం లేకుండా నడిచింది. ఈరోజు అందుకే జనాలు మళ్ళీ కేసీఆర్ రావాలనే నినాదంతో ఉన్నారు జనాలు. ఓకే సార్, ఇక్కడ యువత మొత్తం కూడా డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు సార్. వాళ్ళను నిర్మూలన కోసం వాళ్ళు ఎలాంటి చైతన్యం తీసుకొస్తే బాగుంటుంది అంటారు? డ్రగ్స్కి వచ్చేస్తే మీటింగులు పెట్టాలి. యువత కాలేజీలలో స్కూళ్ళల్లో ఎక్కువ బాగా వాళ్ళకు ఒక స్పెషల్ క్లాస్ లెక్క చెప్పుకుంటూ పోవాలండి. దాన్ని ఇక్కడ విలేజ్ వైజ్గా చూసినట్టయితే విలేజ్లలో అంత పెద్దగా ఉండదు. మండల హెడ్ క్వార్టర్లు పెద్ద పెద్ద కాలేజీలు ఉన్న దగ్గరనే ఇది ఎక్కువ నడుస్తుంది. సార్, ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా కూడా యువత మొత్తం పక్కతో పడుతున్నారు సార్. దానిపైన మీరు నిర్మూలించడానికి పోలీసు వ్యవస్థ కానీ రాజకీయాలు కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? పోలీసు వ్యవస్థ గవర్నమెంట్ బాగా దీని మీద ఆ యాప్లే లేకుండా చేయాలండి. యాప్లు అలాంటివి జరగకుండానే పై లెవెల్నే చేయాలి. ఈ కింది స్థాయికి వచ్చేసరికి ఈరోజు ఏమవుతుందంటే సెల్ ఫోన్ అనేది బాగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది పిల్లలకు. ఆ సెల్ ఫోన్ ఆడుకుంటూ ఈ యాప్లలోకి పోయి ఇలాంటి అలవాట్లకు మోసపోతారు. దాన్ని యాప్లనే క్లోజ్ చేసేటట్టు చూడాలి.
ఓకే సార్, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ సన్నబియ్య పంపిణీ మీరు ఎందుకు చేయలేకపోయింది సార్ మీ ప్రభుత్వం? ఇంకప్పుడు గవర్నమెంట్ ఆ పాలసీ తీసుకురాలేదు. వచ్చేది సన్నబియ్యం కూడా ఇచ్చేది, స్కూళ్ళకి అయితేంది, హాస్టళ్ళకి అయితేంది, మొత్తం సన్నబియ్యం కేసీఆర్ గవర్నమెంట్లోనే స్టార్ట్ అయింది. ఒక రేషన్ బియ్యం ఒకటి అప్పుడు కూడా మధ్య మధ్యలో వచ్చేది, సన్నబియ్యం వచ్చేది, ఫుల్ఫిల్గా ఇవ్వలేదు. మరి వీరు ఇస్తుర్రు కాబట్టి సంతోషమే, ఇస్తే మంచిదే, పేద ప్రజలకు ఉపయోగపడుతుంది. ఈ పీడిఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా కూడా అవుతుంది. అది అమలు ఇక స్టార్ట్ చేసిరు కాబట్టి పూర్తిగా అమలు అయినప్పుడు దాన్ని సంతోషించవలసింది వస్తుంది. ఓకే సార్, మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు రేషన్ కార్డులు ఇవ్వలేరు అన్నారు సార్. రేషన్ కార్డులు ఇవ్వకుండా వీళ్ళు వచ్చి సన్నబియ్య పంపిణీ చేస్తున్నారు, ప్రజలు మోసపోతున్నారు కదా సార్? లేదండి, 10 సంవత్సరాలలో మేము కూడా అదే క్వశ్చన్ అడిగినాము. కేటీఆర్ గారు ఈ ఓడిపోయినాక ఒకసారి హైదరాబాద్లోనే మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టినప్పుడు అడిగితే వారు లెక్కలతో సహజమించిండు. 5 లక్షల చిల్లర రేషన్ కార్డులు ఇచ్చారు. మేము కూడా చూస్తే అది ఆన్లైన్లో పెట్టేశారు. ఇట్లా ఈ మీటింగులు పెట్టి మేము అడిగాం, మీరు మీటింగ్ ఆన్లైన్లో పెట్టేస్తే మాకు కనీసం విలేజ్ లెవెల్లో మాకు కూడా తెలియదా కదా, మేము చెప్పుకోవడానికి కూడా లేదు ఇట్లా సార్ మీద అంటే, అది మేము పొరపాటు చేసినాం, అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాం అని చెప్పారు. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాలలో 1 లక్షల 5-6 లక్షల రేషన్ కార్డులు ఇచ్చారు. కాకపోతే అది అడ్వర్టైజ్ చేసుకోలేకపోయింది. ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకోలేదు. ఈ అడ్వర్టైజ్ చేయక మామూలుగా ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళకి వచ్చినాయి, చాలామందికి మా విలేజ్లో కూడా వచ్చినాయి, కానీ అది మేము చెప్పుకోలేకపోయినాం, అది మా వైఫల్యం. ఓకే సార్, ప్రజాపాలన ద్వారా పెట్టిన దరఖాస్తులన్నీ కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు చేసిందంటారా? ఒకటండి, వాళ్ళు సర్వే అని చేశారు. ఫస్ట్ ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు. ఎగ్జాంపుల్ నాకు ఏ వాస్తు ఉన్నది, ఏం భూమి ఉన్నది, మా భూమికి ఉండబడిన సర్వే నెంబర్లతో సహా ప్రజాపాలన దరఖాస్తు తీసుకున్నారు. అన్ని విషయాలలో తీసుకున్నారు. అవి పక్కకు పడేసిరో ఎక్కడ పోయినాయో తెలియదు. మళ్ళీ సర్వే బీసీ గణన అని పెట్టి, బీసీ గణనలో మళ్ళీ సర్వే, ఇంటింటికి సర్వే చేసి మళ్ళీ భూములు ఏమున్నాయి, ఆస్తులు ఏమున్నాయి, ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు మొత్తం తీసుకున్నారు. దీనివల్ల ప్రజలకు కొరిగింది అయితే ఏం లేదు. ఆల్రెడీ కేసీఆర్ సర్వే చేశారు, ఆ రిపోర్ట్ అంతా ఉన్నది గవర్నమెంట్ కాడ. దాన్ని యూజ్ చేసుకుంటా వీళ్ళు చేసేది ఏంటంటే, వీళ్ళు మభ్యపెట్టడానికి, ప్రజలను ఏదో టైంపాస్ చేయడానికి తప్ప ఈ సర్వేలు దేనికి కూడా పనికిరాలని ఉద్దేశం. ఓకే సార్, ఇప్పుడు కులగణన తీసుకొచ్చింది సార్, బీసీ కులగణన. ఈ కులగణన ద్వారా రాష్ట్రంలో ఏమన్నా మార్పు జరుగుతుంది అంటారు? ఇక కులగణన అయినప్పుడు వెయిట్ అండ్ సీ చూడాలి. అంటే 42% ఇస్తారు అంటే అది మరి రాజ్యాంగంలో ఎట్లా ఉన్నది ఏంది అనేది అది మనం చెప్పేది కాదు. అది సెంట్రల్ లెవెల్లో అయితే నడవాలి కదా. ఎస్సీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? అదే మంచిదే, చేయాల్సిందే అది. ఓకే, చేసేదా సార్. ఇప్పుడు ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ల పదవులు ముగిసి చాలా రోజులు అవుతుంది సార్, 1 ఇయర్గా వస్తుంది. ఇక్కడ స్పెషల్ ఆఫీసర్లను పెట్టడం జరిగింది సార్. వాళ్ళు ఎవరికి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారో అని తెలుస్తుంది. ఎంతవరకు వాస్తవం సార్? మీ ఎవరు తెలియదంటున్నారు? విలేజ్ లెవెల్లో గవర్నమెంట్కి కానీ దేశానికి కానీ విలేజ్ లెవెల్లోనే ఏది జరిగినా ఈ విలేజ్ లెవెల్నే జరగాలి. ఆ విలేజ్లో పాలన పడకేసింది. ఒక ఆఫీసర్ చేయాలంటే వారి నెల జీతం వచ్చి వారి ఇల్లు వాళ్ళు చూసుకోవడమే కష్టంగా ఉంటుంది. విలేజ్లో బుగ్గపోయిందన్నా, ఏదైనా పైప్ డ్యామేజ్ అయిందన్నా వాళ్ళు పైసలు పెట్టి చేసే పరిస్థితులలో లేరు. ఇప్పుడు 1.5 సంవత్సరం దగ్గరకు వస్తుంది, మన సర్పంచ్ల కాలం పొడిగి అయిపోయి, అయినా ఎలక్షన్కు పోలేకపోతున్నాం. అదేందా అనేది ఇక మరి క్షేత్రస్థాయిలో మీకే తెలిసి ఉండాలి. ఎందుకంటే మరి పెడితే రేవంత్ రెడ్డి పదవి పొద్దానో మరి ఎట్లా, మాకైతే అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ బీఆర్ఎస్కు మాత్రం 100%, చాలా వరకు 80% దాకా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. స్థానిక ఎలక్షన్లు ఇవి పెట్టినా కూడా 1 సైడ్ వచ్చే పరిస్థితులలో ఉన్నాయి. మరి దానికి భయపడి పెడతలేరా లేకపోతే ఏందా అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. ఓకే సార్, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ధరణి పోర్టల్ తీసుకొచ్చింది సార్. దాని ద్వారా ఈ ఊర్లో కూడా చాలామంది బాధితులు ఉన్నారు సార్, భూమి పోయిన బాధితులు. ఈ మండల స్థాయిలో ఎంత మేరకు భూమాత ద్వారా ఓకే అయితే అంటారు సార్? ఇప్పుడు ధరణిలో నేను వ్యవసాయ రైతును, నాకు 18-19 సంవత్సరాల కాంచి నేను ఈ ల్యాండ్లలో, ఈ రికార్డులలో చూసుకుంటూ ఉన్నా. వాస్తవంగా నాకు తెలిసి ధరణిలో సాలువు కానీ దీంట్లో కూడా సాలువు కావు నాకు తెలిసినవి. అవి ఉన్నాయి కేవలం ఏంటంటే అన్నదమ్ముల పంచాయతీలు, అమ్మలేదన్న పంచాయతీలు, కోర్టు తగాదాలు ఉన్నాయి మాత్రమే, అసైన్డ్ భూములు అలాంటివి తప్ప రెగ్యులర్గా ఉన్న భూములన్నీ 90% అన్నీ ఓకే అయినాయి, రైతుకు కరెక్ట్గా యూజ్ అవుతున్నాయి.
ఎందుకంటే నేనే చూసిన ఒక ల్యాండ్ వచ్చేసి మీకున్నదండి, మీ ల్యాండ్ వేరేటోళ్ళ పేరు మీద అయి ఉన్నది. ఇప్పుడు నడుస్తుంది, లేటెస్ట్ కూడా మా విలేజ్లో ఒకటి నడుస్తుంది, ఇప్పటిదాకా ఫోన్ అదే చేస్తారు. అదేమైంది, అది ఎవరి పేరు మీద చేయించుకురో తెలియదు, అతను ఇవాళ అమ్ముకోవాలి. ఆ ల్యాండ్ ఎవరు చేయించాలి, ఎట్లా చేయిస్తాడు? వారు ఎవరికో మనిషి 5 గుంటలు 4 గుంటలు పట్టా అయి ఉన్నది. వారు వచ్చి రిజిస్ట్రేషన్ చేయగలుగుతారా వాళ్ళు, నా కాడ ఉన్నది భూమి అని? అట్లా కావాలంటే మొత్తం భూమి సర్వే చేయాలి, ఏ రైతు కాడ ఎంత భూమి ఉన్నది, ఆ భూమి వాళ్ళకు ఆడికే పట్టా ఇవ్వాలి, మిగతా తీసేయాలి. ఆ రకంగా చేస్తే తప్ప ఏ పోస్టల్ కూడా ఏం పని చేయదు ఇప్పుడు. ఒకసారి ఇక్కడ చాలా వరకు దంతాల పెళ్లిలో కొన్ని రైతు వేదికలు కానీ శ్మశాన వాటికలు ఇప్పటికి కూడా ఓపెన్ కాలేదంటున్నారు సార్. ఎక్కడ జాప్యాలు జరిగినాయి? మా దంతాలపల్లి మండలం మొత్తం ఓపెన్ అయినాయండి. రైతు వేదికలు 3 కట్టినాం, 3 యూజ్ అవుతున్నాయి, మీటింగ్లు పెట్టుకుంటూ నడుస్తున్నాయి. మా కాడన అయితే పెండింగ్ ఏం లేవు, అన్నీ నడుస్తున్నాయి. కంప్లీట్ చేసిన పనులన్నీ కూడా కంప్లీట్ చేసాం, అన్నీ కూడా యూజ్ అవుతున్నాయి ప్రజలకు. ఓకే సార్, ఇప్పుడు విద్యా వైద్యం పైన మీరు గతంలో ఉన్నప్పుడు ఎలా ఈ దంతాలపల్లి మండలానికి యూజ్ అయింది సార్? దంతాలపల్లి మండలంలో ప్రాథమిక సెంటర్ ఒకటి ఉన్నది, అది మంచిగా యూజ్ అయ్యేది. ఆపరేషన్లు కానీ డెలివరీస్కు బాగా ప్రోత్సహించేది. కేసీఆర్ కిట్ వస్తుంది, పిల్లలకు ఏదో ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లవాడు పుడితే 11,000 ఇట్లా ఇచ్చుకుంటూ పోయేది. బాగా ఎంకరేజ్ చేసి కూడా మ్యాక్సిమం 60% ఏవో డెలివరీస్ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చేది. ఈరోజు అవన్నీ ఇవ్వట్లేదు, ఎక్కువ శాతం ప్రైవేట్ హాస్పిటల్కే మొగ్గు చూస్తారు. సార్, విద్యను గ్రామ స్థాయిలో ఏ విధంగా మీరు బలోపేతం చేశారు సార్? విద్యను ప్రైవేటు స్కూళ్ళకు పోవద్దు, గవర్నమెంట్ స్కూల్లే బాగుంటుంది అనేది చేశాం. మధ్యాహ్న భోజనం నాణ్యత ఉంటుంది, అందరూ కూడా బడిబాట కార్యక్రమంలో అందరిని కూడా ఎంకరేజ్ చేసుకుంటూ ఏంటంటే నాణ్యమైన విద్య అందిస్తారు. ఇప్పుడు ఉపాధ్యాయులు ఎన్నో కష్టపడి ఎంత ర్యాంకు సంపాదించి అన్ని ట్రైనింగులు అయ్యి వచ్చిన ఉపాధ్యాయులు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉంటారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో జీతాలు ఇవ్వలేక డిగ్రీ చదివిన వాళ్ళని వీళ్ళని పెడతారు, నాణ్యత ఉండదు అన్న ఉద్దేశంతో బాగా ఎంకరేజ్ చేసేసాం. మాకు దంతాలపల్లి సెంటర్ మా స్టేట్ అవార్డు కూడా తీసుకున్నది, మంచి డెవలప్మెంట్లో ఉన్నాం స్కూల్లో. ఓకే సార్, ఇప్పుడున్న ప్రభుత్వం అవినీతి చేస్తుందని చెప్పేసి కేంద్రానికి కేటీఆర్ గారు లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. ఎలా యాక్షన్ తీసుకుంటారు? ఇది బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని కేటీఆర్ గారు అంటున్నారు సార్, ఎంతవరకు వాస్తవం అంటారు? ఇప్పుడు ఒకటండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అందులో ప్రతి మంత్రి కూడా సీఎం తరహాలోనే వ్యవహరిస్తున్నారు. ఇక సీఎం ఎంతవరకు నడిపిస్తున్నా అనేది అది ఆ లెవెల్లో మనం మాట్లాడేది కాదు. ఎందుకంటే మాకు తెలిసినంత వరకు అయితే వీళ్ళు ఒకరు చెప్తే ఒకరు వినే పరిస్థితి లేదు. ఎవరికి దోసింది వారు, ఎవరికి దోసిన పని వారు చేసుకుంటారు, దోసుకుంటారు, తింటారు తప్ప ప్రజలకు చేసేది అయితే ఏం లేదు. ఓకే సార్, మీరు కూడా ఒక రైతు, మీరు రైతులకు ఎలాంటి సందేహం ఇవ్వదలుచుకున్నారు సార్? వ్యవసాయం మంచిగా ఉండాలి, వ్యవసాయానికి కరెంటు నీరు మంచిగా అందిస్తే రైతుకు దాన్ని మించింది లేదు. ఈ సంవత్సరం ఇంకొస్తే వాటర్ పోయింది, కరెంటు అంతకంత మోటార్లు కాలిపోయినాయి. మాకు తెలిసి నా దగ్గర 2 ట్రాన్స్ఫార్మర్లు వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ పైరో చేస్తున్నాం. కరెంటు తగ్గిపోయింది, వాటర్ లేదు, ప్లస్ ఎరువుల కొరత కూడా వచ్చింది ఈసారి. మాకు ఎరువులు కూడా సకాలంగా దొరకక లైన్లో నిలబడి చాలా ఇన్ని సంవత్సరాలు మనకెప్పుడు అప్పుడు రాజశేఖర్ రెడ్డి తర్వాత ఇప్పుడు వచ్చింది ఎరువుల కొరత, మళ్ళీ ఈసారి మాకు ఎరువుల కొరత ఏర్పడ్డది. రైతులందరూ కూడా 6-7కే పోయి లైన్లో నిలబడ్డాం దంతాలపల్లిలో. ఆ పరిస్థితి తీసుకొచ్చారు ఈసారి రైతులకు. కాబట్టి రైతు మంచిగా ఉండాలి అంటే కేసీఆర్ ఉండాలి అనేది అందరి భావన, మా భావన. ఓకే సార్, దంతాలపల్లిలో కొంతమంది రైతులు చాలా వరకు కోతుల ద్వారా ఇబ్బంది పడుతున్నారు సార్. ఏ పంట వేసినా దక్కనిసలు వీళ్ళకి వస్తున్నాయి అంటున్నారు. మీ ప్రభుత్వం నిర్మూలించడంలో విఫలమైంది అంటున్నారు సార్, దీనికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కోతులది అదొక బెడద చాలా గట్టిగా ఉందండి. వాస్తవంగా మానవ జీవితం మీద ప్రభావితం చేసేది కోతుల సమస్య ఎక్కువ. సరి అయిన ఆహారం దొరకక ఈ కల్తీ ఫుడ్ తినడానికి కారణం మొత్తానికి మాత్రం కోతుల బెడదే. ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఏ ఇంటి ఆవరణలో కానీ మన బాయికాడ కానీ మన వరకు కూరగాయలు కాపించుకోవడం, మంచి పంటలు అన్ని రకాల పంటలు పండించుకొని మంచిగా ఇంట్లో అందరికి కూడా మంచి నాణ్యమైన ఫుడ్ దొరికేది.
ఈరోజు ఆ కోతుల బెడద చేయబట్టి ఏ ఇంట్లో కాదు వ్యవసాయం కాడ కూడా కూరగాయ పండించే పరిస్థితి లేదు. మంచి పంట వేరుశెనక్కాయ కానీ పెసాలు కానీ ఎవి పండించే పరిస్థితి లేకుండా అయింది. ఇక కోతుల నిర్మూలన ఎట్లా చేస్తారు అనేది వాటిని ఎక్కడ పట్టినా ఎక్కడికి పోయినా కూడా కోతులు తప్పది. దానికి ఒకటే ఏంటంటే ఈ సైంటిస్టు పరంగా ఏదన్నా ఫుడ్లో కలిపి కనుక వాటిని ఫ్యామిలీ ప్లానింగ్ లెక్క తయారు చేస్తే తప్ప దీన్ని అరికట్టడం కొంచెం కష్టం అనిపిస్తుంది మాకు కూడా. మరి ఇక దానికి ఏమన్నా పై లెవెల్లో ఉన్న చూసి గవర్నమెంట్లో నిర్ణయం తీసుకుంటారా ఏందనేది ఇక ఇది చూడాలి. అదైతే ప్రాబ్లం ఉన్నది. ఓకే సార్, మీ సతీమణి ఎంపీపీగా ఒక మహిళగా ఉండి మండలానికి తొలి మహిళగా ఉండి మహిళలకు ఎలాంటి రక్షణ కల్పించింది సార్? మహిళలకు ఏదున్నా కూడా వాళ్ళకి ఏ ఆపద వచ్చినా పోయేది. నేను పోకున్నా వాళ్ళు తప్పనిసరి అన్ని ప్రోగ్రాంలకు అటెండ్ అయ్యారు. వాళ్ళు చేసేటి వాళ్ళు కోరిన పనులు ఏమైనా ఉంటే చేసి వచ్చారు. మహిళా రక్షణ అంటే ఇక అది గవర్నమెంట్ మంచిగానే చూసుకుంది. మా బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే మహిళలకు సి టీమ్స్ అని ఇవన్నీ అన్నీ పెట్టేసి మంచి పకడ్బందీగానే చేశారు. వాళ్ళ రక్షణ ఇచ్చింది, గవర్నమెంటే ఇచ్చింది. ఇప్పుడు ఎట్లుంది సార్ మహిళా రక్షణ? ఇక ఇప్పుడు అదే ప్రాసెస్ నడుస్తుంది. ఇక మహిళలకు చైతన్యం రావాలి, వాళ్ళలో చైతన్యం రావాలి. వాళ్ళు కూడా అందరు చేస్తేనే అవుతుంది. గవర్నమెంట్ చేయాలని కాకుండా ప్రజలు కూడా అందరు చైతన్యవంతులై ముందుకొచ్చి ఎక్కడ న్యాయం జరిగితే అక్కడ అందరు కూడా కలిసి నిలబెట్టినప్పుడే అవుతుంది నా భావన. ఓకే సార్, మహిళగా ఎంపీపీగా కొనసాగించిన సమయంలో మండల స్థాయిలో బెల్ట్ షాపుల నిర్మూలన కోసం ప్రయత్నించిందా సార్ మేడం గారు? చెప్పారు, బెల్ట్ షాపులు నడవద్దు తాగొద్దు అనేది చెప్పాం. కానీ అది గవర్నమెంటే పాలసీ కాదు, అది ఇస్తున్నారు, దాన్ని ఏం చేసే పరిస్థితి కాదు. దాని నిర్మూలన కోసం ఈ గవర్నమెంట్ ఉక్కుపాతం మోపింది అంటున్నారు సార్. నిజంగా నిర్మూలిస్తుందా? ఎక్కువైనాయండి ఇప్పుడు ఎక్కువైనాయి. మా కాడ చూసుకుంటే మా దంతాలపల్లి మండలంలో బెల్ట్ షాపులో బయట మందు విక్రయిస్తలేరు. కావలసిన మందు ఐబీ కానీ కేఎఫ్ లైట్లు కానీ అడిగితే షాపులో ఇయ్యరు, బెల్ట్ షాపులకే అమ్ముతారు. దాని ద్వారా బెల్ట్ షాపులు ఎక్కువ అమ్ముడుపోతున్నాయి. ఓకే సార్, ఈ నెల 27న జరగబోయే సభను, బీఆర్ఎస్ సభను మీరు ఎలా విజయవంతం చేయబోతున్నారు సార్? మా కాన్స్టిట్యున్సీలు ఇప్పటికే మొదలుపెట్టారు. ప్రతి విలేజ్ నుంచి కూడా వెహికల్లు అరేంజ్ చేసుకుంటుర్రు ఎవరికి వారు. ఇవాళ కూడా చాలామంది మాట్లాడి మాకు వాట్సాప్ కూడా పెట్టారు. మాకు ఇచ్చిన టార్గెట్ మా కాన్స్టిట్యున్సీ నుంచి 10,000 మంది, మా మండలానికి 2,000 మంది అట్లా ఈజీగా స్వచ్ఛందంగా ఇచ్చే పరిస్థితులలో ఉన్నారు. సార్, దానికి ముఖ్య అతిథులు ఎవరు? ఇది ఏ అంశంపై చర్చించబోతున్నారు సార్? ఏమో పార్టీ సిల్వర్ జూబ్లీ 25 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా రైతుల సమస్యలు, స్టేట్ సమస్యలు, మా అధినేత కేసీఆర్ గారు ఉంటారు, వారు దిశానిర్దేశాలు మాకు మాత్రం ఇక్కడ మా ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారు ఎలా చెప్తే అలా చేస్తాం. ప్రస్తుతానికి ఇక్కడున్న డోర్నకల్ ఎమ్మెల్యే గారు మీకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడా? అతను డాక్టరు, ప్రభుత్వ వైపు కొంచెం బిజీగానే ఉంటాడు. ఇక్కడ కొంచెం తక్కువే తిరుగుతుంటాడు. అంటే అతను రెడ్డి నాయక్ ఉన్నంత అనుకూలంగా తిరిగే పరిస్థితి లేదు. అతను ఇక్కడే లోకల్లో ఉంటూ ఒక తండలో ఉంటూ ఏ నైట్ పోయినా, రాత్రి 12 గంటలకు పోయినా, 1 గంటకు పోయినా వచ్చి మాట్లాడి మాకు సాల్వ్ చేసేటాడు. ఇప్పుడు జనాలు అందరూ కూడా మేము పోకున్నా కూడా జనాలు అంటారు సూర్యాపేటలో ఉంటాడు, సూర్యాపేట పోయే పరిస్థితి లేదు, సూర్యాపేట తప్పితే హైదరాబాద్ అంటారు. ఇక్కడ ఎప్పుడైనా వస్తే వచ్చినప్పుడు కలవడం తప్ప అట్లా ఎప్పుడు పడితే అప్పుడు కలిసే ఛాన్స్ లేదు. సార్, ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్? ఈ కాన్స్టిట్యున్సీకి కానీ మా కాన్స్టిట్యున్సీలో కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చినాక అభివృద్ధి కార్యక్రమాలు అంటూ ఏం లేవండి. అడపదడప ఈజీఎస్ లాగా అట్లా ఈ విలేజ్లో సీసీ రోడ్లు ఇస్తున్నారు అంతే తప్ప పెద్ద ప్రాజెక్టు పెట్టుకొని పెద్ద వర్క్స్ అయితే ఏం జరగలేదు. మాకు రెడ్డి నాయకుండంగా వేసిన టెండర్ల వర్క్సే ఇంకా అవుతున్నాయి, అవే చేస్తారు. ఓకే సార్, ఇప్పుడు రానున్న ఎన్నికలంటే మొత్తం కూడా డబ్బు అండ్ మద్యంతో కొనసాగుతుంది సార్. ఈ నిర్మూలన కోసం ఓటర్లలో చైతన్యం తీసుకురావడం వల్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. ఇంక అది ఎలక్షన్కు కంపల్సరీ అది నడిచేదే ఉంటుందండి. అది చైతన్యం తీసుకొచ్చినా వచ్చేది కాదు. అది ఎట్లా నడుస్తుందా అనేది ఎవరి అభిప్రాయం వాళ్ళు. చేసేటోళ్ళు కొంతమంది ఫ్రీగా వేసేటోళ్ళు ఉంటారు ఓట్లు, కొంతమంది పైసలు తీసుకొని వేసేటోళ్ళు ఉంటారు. అది చెప్పవలసింది ఏం లేదు. ఓకే సార్, ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ మొత్తం కూడా అమ్మకానికి పెడుతున్నారు సార్ కాంగ్రెస్ గవర్నమెంట్. దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్?
ప్రభుత్వ ఆస్తులు అమ్మొద్దండి. ఏది ఉన్నా కూడా ఇప్పుడు కాలేజీ హాస్టళ్ళు ముందు తరాలు ఇంకెన్నో కంపెనీస్ వచ్చేది ఉంటుంది. ప్రభుత్వ భూములు అమ్మొద్దు, అన్ని కాపాడాలనేదే మా అభిప్రాయం. ముందు తరాలకు భవిష్యత్తుని ఇస్తాయి. ఎన్నో ఐటీ కంపెనీలో ప్రాజెక్టులు ఏయో తెస్తేనే ఇప్పుడు జనాభా పెరుగుతుంది, విద్యార్థులు పెరుగుతుర్రు, నిరుద్యోగులు పెరుగుతుర్రు. వారికి తగ్గ డెవలప్మెంట్ అయితేనే కంపెనీస్ వస్తేనే వాళ్ళు బతకగలుగుతారు. ఇవన్నీ నమ్ముకుంటూ పోతే రేపు ఏ కంపెనీ వస్తుంది, ఏ కంపెనీ వచ్చి పెట్టలేరు కదా. అంటే గతంలో కేసీఆర్ గారు కూడా అమ్మింది కదా సార్ ఆర్థిక ఇబ్బందుల కోసం. అప్పుడు మీరు ఇట్లానే అది కూడా అమ్మకూడదనే అనుకున్నాం. అసలు ఈ ఉచిత హామీలు ఎక్కువ ఇచ్చి ఇలా ఇబ్బంది పడవద్దనే నా అభిప్రాయం, నా పర్సనల్ అభిప్రాయం. అయితే ఉచితాలు బంద్ చేసి పేద ప్రజలకు ఉచిత విద్య, వైద్యం రెండుగా అంకిస్తే ఏది రైతుకో కరెంటు నీళ్ళు, ఈ 4 సదుపాయాలు ఇస్తే ఎవరి జీవనం వాళ్ళు కొనసాగిస్తారు, డెవలప్మెంట్ కూడా ఉంటుందని. ఓకే సార్, ఇప్పుడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉచితాలపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఉచితాలు ఉండకూడదు అనేదే నా అభిప్రాయం అండి. ఉచితాలతోటే ఈ స్టేట్లు ఇట్లా ఆగమయ్యే పరిస్థితి ఉన్నది. ఉచితాలు తగ్గించి నేను అనేది అదే, ఉచితాలు ఎక్కడ ఇవ్వాలి? విద్య ఇవ్వండి అందరికీ ఒకే రకంగా, వైద్యం ఇవ్వండి, రైతుకు కరెంట్ ఒకటి, వాటర్ ఒకటి సరిపోతుంది. రైతు వ్యవసాయం చేస్తాడు, చదువుకున్నోళ్ళు చదువుకొని పోతారు. ఈ 4 తప్ప వేరే అన్నీ కూడా ఈ ఉచితాలు ఎక్కువ ఇచ్చుకుంటూ పోవడం వల్ల కూడా యూజ్ లేదు అసలు. ఓకే సార్, ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మీరు ఏమైనా పదవులు ఆశిస్తున్నారా? నేను ప్రత్యేకంగా పదవి ఆశించేది ఏం లేదు. మా నాయకుడు రెడ్డి నాయక్ గారు ఏది ఆదేశిస్తే అదే చేస్తాం. మాకు అక్కడ కమిట్మెంట్ ఉంటుంది. మా దాంట్లో పోటీ పడేది అంటూ ఏముండదు. వారు ఎవరిని చూపిస్తే వాళ్ళు ఉంటుంది. మేము కావాలనుకుంటే వచ్చేది కాదు. జనాలు స్వాగతించాలి, మా నాయకుడు ఆశీర్వదించాలి, పదవులు రావాలి. పదవుల కోసం పార్టీ మారుతాడు అనేది ఒక వినికిడిని పెడుతుంది సార్, అది ఎంతవరకు వాస్తవం? మా ఆలోచన, మా పార్టీలనే మేము పదవి కోసం కొట్లాడలేదు. ఇక పదవి కోసం వేరే పార్టీలు మారే పరిస్థితి అయితే లేదు మాకు. ఏదన్నా గట్లనే ఉంటాం, మా పని మేము చేసుకుంటాం. ఓకే సార్, చివరిగా ఎన్నికలను ఉద్దేశించి ఈ ఓటర్లకు, దంతాలపల్లి ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? స్థానిక ఎలక్షన్లు ఎప్పుడు పెట్టినా కూడా ప్రజలే సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు చూపిస్తామా, మేము కేసీఆర్ గారికి మేము మా పని ఏందో మేము అభిమానం ఎట్లా చూపించాలనే రీతిగా ప్రజలే ఉన్నారు. వారు చూపిస్తారు. బీఆర్ఎస్ క్యాండిడేట్స్ అందరినీ కూడా తప్పనిసరి గెలిపిస్తారు అధిక మెజార్టీతో. ఈ మండలంలో ఎన్ని స్థానాలు మీరు గెలుచుకోబోతున్నారు సార్? మాకు దరిదాపు 100% వస్తాయి అనుకుంటున్నాం. పోతే క్యాండిడేట్ని బట్టి ఎక్కడన్నా 1-2 అట్లా మిస్ అయితే కావాలి, కానీ దరిదాపు కూడా అన్నీ గెలిచే అవకాశం ఉంటుంది. అంటే కాంగ్రెస్ వ్యతిరేకత మీద కాంగ్రెస్ వ్యతిరేకత, బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి రెండు కూడా కంపేర్ చేసుకుంటారు. జనం ఇప్పటికే కంపేర్ చేసుకున్నారు. అందరికి కూడా మైండ్లో సెట్ అయిపోయారు. పొరపాటు చేసినాం, మొన్ననే ఎలక్షన్స్ పొరపాటు చేసినాం అనేది ప్రజలే చెప్తున్నారు. మేముగా కాంగ్రెస్ నాయకులే అంటున్నారు, వాళ్ళతో తిరిగేటోళ్ళే కొంతమంది నాయకులే అంటున్నారు. ఏంది మాకే అర్థం కావట్లేదు అసలు ఇట్లా అయిపోయింది అనే పరిస్థితులలో ఉన్నారు. అంటే నిజంగా మార్పు కావాలని ఓట్లేసి కాంగ్రెస్ని తీసుకొచ్చారు సార్. ఎంత మేరకు మార్పు జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఇదే మార్పు అండి. వ్యవసాయ రంగాన్ని దిగదార్చడం, ఇచ్చిన హామీలు ఎగ్గొట్టడమే మార్పు, ఏం లేదు మార్పు జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.